దమ్ము ధరిస్తే 2024లో నీ పంచాయతీలో 1 ఓట్ల మెజార్టీలో గెలివి నా ఆస్తి 25 కోట్లు ఉంది, నేను నీకు ఇస్తా. దమ్ముంటా ఇంకా నీకు దమ్ము 25 కోట్లు నీకు ఇస్తా. నువ్వు ఒకవేళ 1 ఓట్ల మెజార్టీ తెగిపోతే నీ ఆస్తి పూర్తి ప్రణీకి ఇచ్చేది నాకు ఇస్తావా? కడతావు ఛాలెంజ్ నీ పంచాయతీ మాది కూడా వద్దు లే నా పంచాయతీ కట్టు నీకు దమ్ముంటా. అట్లా ఉన్నా బాగా పడిపోతుంది చూడ చేరిపోయింది ఇక్కడ. అరేంజ్ చేసుకో పెట్టాము, మీరు ఎందుకు పెడతలేదు, ఎందుకు ఇంకా దాన్ని అయితే మీరు సచివాలయం ఉద్యోగులు కూడా సార్ చెప్పిందా? మేము తెచ్చిపెట్టుకోవడము తెచ్చిపెట్టుకోండమ్మా. మీరు మీరు ఉద్యోగం మా చంద్రబాబు నాయుడు జీతం నుంచి మిమ్మల్ని పెట్టుకోండి, మీరు ఈ పని చేయండి. కాదు సార్, పక్క మండలంలో ఎవరైనా వచ్చి చూస్తే మమ్మల్ని ఏమంటారు సార్? వాళ్ళు ఉన్నారా లేదా అని అడిగారు. నాకు తెలిసి ఇన్ని రోజులు ఆ ఫోటోనే ఉన్నాయేమో అనుకుంటా జగన్. అదే నాకు కూడా డౌట్. ఇప్పుడే బయట ఉండిపోయినాం కదా, ఇప్పుడు తీసి ఇప్పుడు మాకు కూడా కూడా తీసి పడేయండి. ఇప్పుడు మేము ఈ డ్రెస్ మీట్ ఇస్తామంటే ఆదగ్రైనా సరే, ఈ డ్రెస్ మీట్ ఇచ్చేసి మళ్ళీ మేము అక్కడ పోతుంది మిగతా కాకుండా ఏంటంటే మా ఊళ్ళకి పోయినాం. పోతే ఎలాంటి అయింది ఇష్యూ అయింది, కేసు పెట్టి బస్సులు కాదు సరే, అది అయిపోయా. అలాంటి మేము ఎలక్షన్ అయ్యే ఎలక్షన్ పంచాయతీ వాళ్ళంతా వచ్చినారు, మండలం వాళ్ళు వచ్చినారు. అందరూ కూడా ఏమి లేదు, 25 కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన ఇస్తే తీసుకోపోదామని వచ్చినారు. పంచాయతీ కూడా పోతే బయట దిగేసి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. అది ఉదయ ప్రసక్తి లేదు అనేసి ఇప్పుడు ఇంకో కుమారమిల్లి పంచాయతీ కూడా మండలంలో తెలుగుదేశం కూడా అనేది అదే. వాళ్ళు ఎందుకు వదులుతాము, ఛాలెంజ్ చేసి చిటికేసి మాట్లాడి వీడియో పెడతాము చూడండి. ఛాలెంజ్ వస్తా ఉండమ్మా. ఏం సార్ వస్తా ఉండ దానికి ఇప్పుడు ఎంపీకి వస్తారు, మాకు కూడా తెలియదు. ఎవరికో తెలిసింది అందరూ వచ్చేసారు. నువ్వు ఆయన వచ్చినా సరే రాకపోయినా కూడా ఎవరు రాకుండా పోయేది కదా. దాని తగ్గట్లో ఇప్పుడు మన సర్పంచ్ కూడా మాట
ఆయనకి అన్యాయం జరిగింది రావడం వల్ల కాదు మేమేమి ఆయన సర్పంచ్ నీకు అన్యాయం జరిగింది మేము అడగలేదు మా సర్పంచ్ ఉంటారు ఆ సర్పంచ్ వచ్చి మాకు చెప్పడం మాకు ఇలా ప్రాబ్లం ఏంటి మాకు డబ్బులు లేదు చేశారంటే ఈ సర్పంచ్ తినేయాలంటే ఇంకా మా పార్టీ సర్పంచ్ ఎవరు దేవేమి తినేయాలంటే అది కూడా చూద్దామని మేము రావడం ఇస్తే సార్ డీటెయిల్స్ ఇస్తే అట్లా కలిసి రావాలి పేపర్లు సార్కి సార్ మెయిన్ కాన్సెప్ట్ ఇది సార్ ఈ బిల్లు కన్నా మెయిన్ కాన్సెప్ట్ 25 కోట్లు 25 కోట్లు అది వీడియో ప్లస్ రిపోర్ట్ ఉన్నారు సర్పంచ్ ఉన్నారు దానికి మీరు బీగా సైలెంట్ గా ఉండమని చెప్పండి అంకల్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోర్టు చేసి ప్రజలు చేసి నిలబడు అందుకే మీరు మీకు సవాల్ విసురుతాము. గౌరవనీయుల ఎంపీపీ గారికి కుమారపల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందరే గౌరవనీయుల ఎంపీ గారు ఏం చెప్పినారంటే ఎంపీపీగా వీడియో సమక్షంలో టేబుల్ మీద గుద్ది కుమారపల్లి పంచాయతీలో ఒక్క ఓటు 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో కుమారపల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం. లేకుండా పోతుంటే మా పంచాయతీలో కట్టుకో, సినిమా పంచాయతీలో లేదు నీ పంచాయతీలో కట్టుకో, యా పంచాయతీలో కట్టుకున్నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే మరుసారి మేము వచ్చినాము, ఆఫీసులో లేడు. అదే ఛాలెంజ్ నిలబడి ఈరోజు కుమారపల్లి పంచాయతీకి 24 కోట్లు ఇచ్చేస్తావా, లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా, వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది. ఎంపీ ఆ గౌరవం అట్లే నిలబెట్టుకోవాలండి. అంటే నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మేము సమక్షంలో మాట్లాడిన మాట అది ప్రెస్ మీట్ లో చెప్పింది. ఆ వీడియో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాని స్పీకర్ ఇచ్చినారు. నీ ఛాలెంజ్ నువ్వు ఈరోజు స్పీకర్ ఇచ్చి 24 కోట్లు ఇస్తుంటే మండలంలో ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము. ఆ 1 కోటి రూపాయల దగ్గర నీ ఓరడేసి పెడతాము. వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము. అది 2021 నేను సర్పంచ్ అయినప్పుడే మాట ఇచ్చిన ఊరు గ్రామానికి వర్కులు చేసినాము. ఆ వర్కులో దాని ప్రకారం 2021 వర్క్ చేసి 2022లో బిల్ రికార్డ్ చేసినాం, ఎంపుట్ రికార్డ్ చేసినాము. ఆ 2022 నుంచి మేము అడుగుకుంటూనే ఉన్నాం బిల్లు పెట్టన్నా, మాకు బిల్ పెట్టానా అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్ పెట్టకుండా 2023లో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు. కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల. ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా పేమెంట్ నా అకౌంట్ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేయడం లేకుంటే వారికి కూడా పెట్టించుకోండి. మరి ఇన్ని రోజులు వెయిట్ చేయించి ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను. కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి, లేకుండా పోతే పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీకందరూ తెలియజేస్తాం. ఓటు దాదాపు 13 లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్. అట్లా ఉండు కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు.
అది మా వర్క్, మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్కి పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్కులు చేసినాం. ఆ వర్కులు కూడా బిల్లు రావాలి. నాకు దాదాపు 12 నుంచి 13 లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాల. ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విషయం వారం రోజుల నుంచి అడుక్కుంటాను. ఎంపీడో అండి. ఎంపీడో ఏం చెప్పినంటే 20 బుధవారం వచ్చి తీసుకోండి, బుధవారం వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పినారు కాబట్టి ఈరోజు వచ్చినాను. ఈరోజు ఎవరు రాలేదు. దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే వానికి ఇవ్వడం, ఏదో ఒకటి కానీ ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. నా ప్రైవేట్ నాకు రిలీజ్ చేయాలి. అది ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకున్నారు వాళ్ళ భార్య పేరు పెట్టుకో, లేదా వాళ్ళు వదిన అకౌంట్ ఎంపీ మండల్ గ్రాంట్ వర్కే. అది మండల్ గ్రాంట్ వర్కే. బుధవారం రోజు వచ్చి తీసుకుండా సెటిల్మెంట్ చేస్తామని చెప్పినారు కాబట్టి వచ్చినాము. వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా, మాకు అమౌంట్ సెటిల్ చేయాలి. నువ్వు వచ్చి ఫస్ట్ ఏం చెప్తా ఉంటే ఈ ముద్రం తోటి నువ్వు వైసీపీ సర్పంచ్ చెప్పు, అడ్రస్ చెప్పు, ఫస్ట్ చెప్తాను. వైసీపీ సర్పంచ్ గా ఉన్నప్పుడు వర్క్ చేసినాము.